హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనం ల్యాండ్ మాఫియా మూవీ ప్రెస్ మీట్కి వచ్చాం. అండ్ ఇక్కడ మనకి ఈయనే హీరో అండ్ ఈయనే ప్రొడ్యూసర్ ప్రణయ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం అండ్ మూవీ విషయాల గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? అవునండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ మాఫియా పేరే చాలా వైబ్రెంట్ సెన్సేషన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో కానీ ఏపీలో కానీ సో ల్యాండ్ మాఫియాలు జరుగుతూ ఉంటాయి. దాని గురించి ఎవరు ఎక్కువ స్పందించరు. సో మీ టైటిల్ దాన్ని రిప్రజెంట్ చేసింది. ఎందుకు అలా టైటిల్ ఎందుకు అలా పెట్టుకున్నారు? ఇది ప్రపంచవ్యాప్త సబ్జెక్ట్ అండి. ఈ ల్యాండ్ అనేది నిద్ర లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు మనం ఎన్ని జాబ్స్లో ఉన్నా కూడా ల్యాండ్ చుట్టూనే తిరుగుతుంది ప్రస్తుత సమాజం. సో ఇది కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందని టైటిల్ పెట్టడం జరిగింది. అంతేవిధంగా కూడా ల్యాండ్ ఈ రోజుల్లో నిజాయితీగా కొంటున్నారా, లాక్కుంటున్నారా, అసలు ఏం చేస్తున్నారు అనే సబ్జెక్టు. దానికి తోడు మంచి సందేశం ఇవ్వడానికి కూడా మేము చాలా కష్టపడ్డామండి. పూర్తిగా సినిమా అయ్యేంత వరకు మీకు సబ్జెక్ట్ అనేది ఒక పట్టాన్ని అర్థం కాదు. సో ప్రేక్షకులు వచ్చి చూసి మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్ చెప్తారని అనుకుంటున్నాను. సో ఇది మీ ఫస్ట్ మూవీ కదా, సో కెమెరా పెట్టి యాక్షన్ అనగానే ఏంటి మీ ఫీలింగ్? మొదటి 4 రోజులు అయితే భయపడ్డాండి. కనీసం హీరోయిన్ పలకరిస్తున్నా కూడా పక్కకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఒక 4 days మళ్ళీ మాట్లాడుకొని ఎలా కోఆపరేటివ్గా ఉండాలనేది చాలా భయపడ్డానండి. సినిమా అయిపోయిన తర్వాత మాత్రం ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా హీరోగా నిలదొక్కున్నాను. సో ఈ సినిమాలో చేయడానికి ముఖ్యంగా మీకు ఈ స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ విషయం బాగా నచ్చింది మీకు? నాకు ఇది స్టడీ సబ్జెక్ట్ గురించి అండి. సో ఒక మంచి సందేశం కాబట్టి సందేశానికి మిగతా హంగులు కూడా జత చేరిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కేవలం ఆ సందేశం ఇవ్వడం కోసమే నేను ఫస్ట్ రియాక్ట్ అయ్యానండి. సో ఈ ఎంటైర్ సినిమాలో అరే ఇది చేయడం కాస్త కష్టంగా అనిపించింది రే, ఈ సీన్ కానీ ఆర్ ఎల్స్ ఈ స్టోరీ లైన్ని పలకడం కానీ. అండ్ యూజువల్గా యాక్టర్స్కి ఎవరైనా సరే సెంటిమెంట్ పండించడం అన్నది ముఖ్యం. సో ఇందులో సెంటిమెంట్ సీన్స్ ఎంతవరకు ఉన్నాయి? సెంటిమెంట్ సీన్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ అండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక సాంగ్ కూడా ప్రత్యేకంగా అప్పటికప్పుడు పెట్టాము. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో ఒక సాంగ్ నేనే రాశానండి. 2 songs రాశాను. ఒక సినిమా కొంచెం మనకు టైం ఎక్కువ అవడం వల్ల ఒక సాంగ్ తీసేయడం జరిగింది. ఒకటి ప్రణయ్ గీతం రాశాను. అంటే ఈ సినిమాకి మీరు హీరో, ప్రొడ్యూసర్ అండ్ సాంగ్ లిరిక్ రైటర్ కూడా అనమాట. చాలా బాగుందండి. ఎందుకంటే కొత్త వాళ్ళు ఇలాగా లైక్ డిఫరెంట్ మల్టిపుల్ టాలెంట్స్తో రావడం, అది నిలదొక్కుకోవడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ సినిమా అన్నది చిన్న బడ్జెట్ సినిమానే చెప్పాలి. సో దీనికి ప్రేక్షకులు వచ్చి చూడాలంటే మీ సినిమాలో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పబోతారు? మనకి ఫైట్స్ ఉన్నాయండి. చాలా కష్టపడ్డ ఫైట్ మాస్టర్లను కూడా మేమే అప్పటికప్పుడు సెట్లో నేర్చుకొని చేసుకున్నాము. అదేవిధంగా లవ్ సీన్స్, సాంగ్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి. త్వరలో సాంగ్ ఆడియో కూడా రిలీజ్ కాబోతుంది. ఆ సాంగ్స్ వింటే మీరే చెప్తారు ఎందుకు రావాలి అనేది. ప్లస్ మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్టు, ఒక స్టడీ బేస్ మీద ల్యాండ్ విషయాలు, ప్రస్తుతం ల్యాండ్స్ ఎలా ఆక్యుపై చేస్తున్నారనే దాని గురించి కూడా మంచి సబ్జెక్ట్ అండి. ఇది ఒక్కటి ఉండి ఒకటి లేదని ఒక 6 రుచుల సమ్మేళనం ఇది. అన్ని రుచులు ఉన్నాయండి సినిమాలో. ఎక్కడ మేము కూడా పెద్ద సినిమాలకు మేము తీసుకోము. మాకున్న వనరుల్లో మేము గొప్ప చిత్రం కానీ తీసామని మేము భావిస్తున్నాము. అది మీరు చూసి మీరు కూడా చెప్పాలి. సో సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైనా వచ్చారంటే ఎవరో ఒకరు ఇన్స్పిరేషనో లేదా ఎవరో వాళ్ళని చూసి మేము వచ్చామని ఉంటుంది. సో ఎలా మీకు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం, ఎవరిని ఇన్స్పైరింగ్గా తీసుకుంటారు? దాదాపుగా 20 సంవత్సరాలు నేను ఏ సినిమా చూడలేదండి. ఇప్పటి వరకు నిన్నటి రిలీజ్ అయిన సినిమాలు కూడా నాకు సినిమాల మీద, అంతకుముందు 2000 బిఫోర్ నాకు పాత తరం ఉన్నట్లు అందరూ ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్. అందులో కృష్ణ గారంటే ఇంకా చెప్పలేదంటే కృష్ణ గారిని డేరింగ్ కథ ఇది అనుకున్నానంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. సో అది కొంచెం మాకు కృష్ణ గారు దబ్బింది అనుకుంటున్నాను. 90s 80s అంటే ఇంకా మెయిన్ హీరోస్ ఉన్నారు కదా, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరినీ అనుకరించిన వాళ్ళనండి. కానీ లేటెస్ట్గా వచ్చిన వాళ్ళని సినిమాలు చూడలేకపోవడానికి కూడా కారణం ఏంటంటే నాకున్న వ్యక్తిగత ఇబ్బందుల వల్ల 20 సంవత్సరాల నుంచి నేను థియేటర్కి కూడా వెళ్ళలేదండి. ఇప్పుడు మా సినిమాతో వెళ్ళబోతున్నాను. సూపర్, ఆల్ ద బెస్ట్ అండి ప్రణయ్ గారు. ఇంకా మీ సినిమా చాలా బాగుండాలని, అందరూ ఇష్టపడాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీరు కూడా మా సినిమాని బాగా జనాల్లోకి తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను.